వీడియోలో ఇండోఫాస్ట్ స్టేషన్లో బ్యాటరీ స్వాప్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ బండిని స్టేషన్ దగ్గర అంటే 5 నుండి 10 మీటర్స్ లోపల పార్క్ చేయండి. బండిని దూరంగా పార్క్ చేయకండి. బ్లూటూత్ కనెక్షన్ పనిచేయదు. స్వాప్ స్టార్ట్ చేయడానికి ఇగ్నిషన్ ఆఫ్ చేయండి. క్యూలో ఉంటే సిగ్నల్ రీసెట్ అవడానికి ఇగ్నిషన్ ఆన్ మళ్ళీ ఆఫ్ చేయండి. ఇగ్నిషన్ ఆన్ ఉంటే స్వాప్ స్టార్ట్ అవ్వదు. బ్యాటరీ ఛార్జ్ 50% కంటే తక్కువ ఉన్నప్పుడే స్వాప్ కి రండి. ఛార్జ్ 50% కంటే ఎక్కువ ఉంటే స్వాప్ కి రాకండి. లాక్ ఎల్ఈడి పచ్చగా అయినప్పుడే బ్యాటరీ తీయండి. లాక్ ఎల్ఈడి ఎర్రగా ఉన్నప్పుడు బ్యాటరీ లాగకండి. పవర్ బటన్ నొక్కడానికి వేలు వాడండి. కీతో లేదా వేరే ఏదైనా వస్తువుతో బటన్ నొక్కకండి. ఎల్ఈడి పచ్చగా బ్లింక్ అయ్యే వరకు పవర్ బటన్ ఒక్కసారి నొక్కండి. బటన్ చాలాసార్లు నొక్కకండి. బ్యాటరీ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. స్వాప్ స్టార్ట్ చేయడానికి మీ కీ ఫోబ్ ట్యాప్ హియర్ సెన్సార్ మీద గట్టిగా ట్యాప్ చేయండి. స్క్రీన్ లేదా కెమెరా మీద ట్యాప్ చేయకండి. బ్యాటరీ జాగ్రత్తగా తీయండి. బ్యాటరీని నేల మీద పెట్టకండి. దేనితో కూడా కొట్టకండి. బ్యాటరీని జాగ్రత్తగా పట్టుకోండి. బ్యాటరీని స్లాట్లోకి గట్టిగా తోయకండి. డాక్ డోర్ క్లోజ్ చేసే ముందు బ్యాటరీ పెట్టడం మర్చిపోకండి. బ్యాటరీ లేని డాక్, ఎంప్టీ డాక్ ఎప్పుడూ క్లోజ్ చేయకండి. డాక్ ఓపెన్ అయ్యాక బ్యాటరీ పెట్టడానికి కేవలం 3 నిమిషాలు టైం ఉంటుంది. 3 మినిట్స్ తర్వాత బ్యాటరీ లోపల పెట్టకండి. ప్రాసెసింగ్ అయ్యి బ్యాటరీ బయటికి వచ్చాక అప్పుడే తీయండి. స్క్రీన్ మీద ప్రాసెసింగ్ అని ఉన్నప్పుడు బ్యాటరీ తీయకండి. బ్యాటరీ డ్యామేజ్ అయితే స్టేషన్ నుండి వెళ్లే ముందు కాల్ సెంటర్కి కాల్ చేసి చెప్పండి. నెక్స్ట్ స్వాప్ కల్లా అది క్వారంటైన్ అవుతుంది. డ్యామేజ్ గురించి కంప్లైంట్ ఇవ్వకుండా స్టేషన్ నుండి వెళ్ళకండి. ఛార్జ్డ్ బ్యాటరీని బండిలో జాగ్రత్తగా పెట్టండి. బ్యాటరీ సరిగ్గా లాక్ చేయకుండా బండి నడపకండి. ఇండోఫాస్ట్ ఎనర్జీ, పవరింగ్ యువర్ రైడ్, ఎంపవరింగ్ యువర్ జర్నీ.